రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఏలూరులోని కలెక్టరేట్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా పీఆర్సీ అమలు చేయకపోవడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. రాష్ట్రంలోని సుమారు 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ పిల్లల చదువులు, ఇంటి అద్దెలు చెల్లించడంలో కూడా కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మే నెలాఖరులోపు 30,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. అమరావతి అభివృద్ధిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. రాజధాని నిర్మాణంలో అనవసర ఖర్చులు చేస్తున్నారని, సచివాలయంలో అద్దాల కోసం భారీగా ఖర్చు చేయడం ప్రజల డబ్బు వృధా చేయడమేనని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రజలు అమరావతిని సమర్థించడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నా అనంతరం ఏలూరు కలెక్టరేట్లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు రవికుమార్, పెద్దిరాజు, తోటరాజు, రత్నం, వినీత్, సోమదాసు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 3 అంశాలు మీ ముందు ప్రస్తావించడం జరుగుతూ ఉంది. మొదటిది 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, రాష్ట్ర ప్రభుత్వం, వీళ్లకు గత 8 సంవత్సరాలుగా పీఆర్సీ వేయలేదు. 4 డిఏలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా పెండింగ్లో పెట్టున్నారు. దాదాపు 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ తెలియనట్టుగా ఉంది. ఉద్యోగస్తులు కన్నీళ్లతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. 3 రూపాయలు వడ్డీకి అప్పులు తెచ్చుకొని బిడ్డల్ని చదివించుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నేను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా డిమాండ్ చేస్తున్నా. రాబోయే మే 31వ తేదీ లోపల పీఆర్సీని వెంటనే అపాయింట్ చేయాలి. ఇది తప్పదు. అంతేకాదు 30,000 కోట్ల రూపాయలు బకాయిలు కూడా చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరి రెండో విషయం రాజధాని విషయంలో ఏ జిల్లాలోనూ సంతృప్తిగా లేరు. హైదరాబాదులోనే ఉంటుంటే పోయి ఉండేది. ఇంకొక 50 సంవత్సరాలు ఉంటే ఎవరు మనల్ని అడిగేది? పంజాబ్ వాళ్ళు ఉన్నారు కదా, హర్యానా వాళ్ళు ఉన్నారు కదా. ఏమో అర్జెంటుగా ఇడేదో కాలిపోతున్నట్టు పరిగెత్తాడు. మరి అమరావతి అన్నాడు, ఆయన వైజాగ్ అన్నాడు, మరి ఇప్పుడు ఆయన బందర్ అంటున్నాడు, ఈయనేమో చంద్రావతి అంటున్నాడు. ఇటు చంద్రావతి, బందర్ ఇట్లా చెప్పుకుంటూ లక్షల కోట్ల రూపాయలను వేస్ట్ చేస్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు. నేను ఆయనకు తెలియజేస్తున్నా, మరి అందమైన గ్లాసుల కొరకు 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా చంద్రబాబు నాయుడు? 1000 రూపాయలు లేక, 100 రూపాయలు లేక అష్ట కష్టాలు పడుతున్నారు గ్రామాల్లో. నువ్వు 2,500 రూపాయలు సచివాలయానికి షో కొరకు ఖర్చు పెడతావా? నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే స్టాప్ చేయి. తప్పది నువ్వు చేసేది. మరి అప్పు చేసి పప్పు కూడు తినడం అలవాటైపోయింది. మరి మూడో విషయం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మరి ప్రచారంలో ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఎక్కువ ప్రచారంతోనే ఆయన కాలం నడుపుతున్నాడు. ఏలూరుకి ఆయన 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేశాడని నేను అడుగుతున్నా. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని నేను ఆయన్ని సూటిగా అడుగుతూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను.